బంగారు గద్దెలపై సింగారి తల్లులు. కళ్ళారా చూస్తే కష్టాలు మాయం. భక్తులను కాచే అరుదైన అమ్మవార్లు. కోరుకున్న వాళ్లకి కొంగు బంగారం. విశ్వమంతా కొనియాడే వీరవనితలు. కోయరాజ్యంలోనే కరుణగల్ల తల్లులు. భాగ్యాలను ఇచ్చే భవానీలు. నమ్ముకున్న భక్తులకు నిరంతరం తోడు. బెల్లపు ముద్దలను బంగారంగా స్వీకరించే మహిమగల్ల అమ్మవార్లు. దర్శించుకుంటే ధన్యులమే. హంసలాది గట్టు మీద అవతార వనితలు. అమ్మలగన్న అమ్మల అద్భుత శక్తులు. వాళ్లే మన మేడారం సమ్మక్క సారలమ్మలు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై ప్రత్యేక కథనం. వీరవనితలకు పుట్టినిల్లు మేడారం. దేవదేవి సమ్మక్క, దేవత సారలమ్మ. కరుణాల సమ్మక్క, కోటి మాయల సారలమ్మ. చిలకల గట్టుల్లో సిరిగల్ల తల్లులు. పులిపై ఊరేగే పుణ్యస్వరూపిణి ఒకరు. పుడమిని ఏలేటి పగడాల రాణి మరొకరు. భక్తుల కాచేటి బ్రహ్మాండ రూపిణి సమ్మక్క. ఇలకోటి భక్తులు దండాలు అందుకునే దగదగ కాంతుల సారలమ్మ. గద్దల మీద బహుదండిగా వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 ఏళ్లకొకసారి జరిగే ఈ జాతరకు నానాటికి భక్తులు పెరిగిపోతున్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ప్రజలకు పవిత్రమైన జాతర. గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మలు 2 ఏళ్లకోసారి భక్తులకు దర్శనమిస్తారు. జారు జారు బండలంట సమ్మక్క సారక్క, జంపన్న వాగులోన సమ్మక్క సారక్క. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారాలమ్మ జాతర. తెలంగాణ కుంభమేళాగా పిలిచే శ్రీ మేడారం సమ్మక్క సారాలమ్మ మహాజాతరకు భక్తజనం పోటెత్తుతారు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల దేశాల నుండి కూడా భక్తులు తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా జరిగే జాతర కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్త్రీ శక్తికి ప్రతిరూపంగా వనదేవతలు ఎన్నో శతాబ్దాలుగా మేడారంలో పూజలందుకుంటున్నారు. మేడారం జాతరకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. వరంగల్ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో తాండ్వాయ్ మండలం ఊరట్టం పంచాయతీ పరిధిలో మేడారం ఉంటుంది. మారేడు చెట్లు ఎక్కువగా ఉన్నందున ఈ ఊరికి మేడారం అని పేరు వచ్చినట్లు పూర్వీకులు చెబుతుంటారు. 80 కుటుంబాలున్న పల్లె మేడారం. సమ్మక్క సారాలమ్మ జాతర ప్రధాన కేంద్రమైన గద్దెలు ఈ గ్రామంలోనే ఉన్నాయి. ఇక్కడ సమ్మక్కకు ఆలయం ఉంది. జాతరలో కీలక ప్రాంతాలైన చిలకలగుట్ట, జంపన్నవాగులు సైతం ఈ గ్రామం సమీపంలోనే ఉన్నాయి. మేడారంలో కోయ వర్గానికి చెందిన గిరిజన కుటుంబాలే ఎక్కువ. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం, అటవీ ఉత్పత్తుల సేకరణ. హంసలాది గట్టు ఆది మేడారమాయనే, ఆది శక్తులకు సక్కని నిలయమాయనే. మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు. ఇది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేటలోనే జన్మించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కాకతీయులతో జరిగిన యుద్ధం అనంతరం అదృశ్యమైన సమ్మక్కను, ఆమె బిడ్డ సారాలమ్మను బయ్యక్కపేట గ్రామస్తులు దేవతలుగా ప్రతిష్ఠించుకొని కొలిచారు. ఊర్లో కరువు కాటకాలతో జాతర చేయలేకపోయారు. అప్పటికే ఆదివాసీ సిద్ధబోయిన వంశస్థులు బయ్యక్కపేటలో జాతర నిర్వహించేవారు. కరువుతో తాము జాతర చేయలేమని మేడారంలోనే జరుపుకోండని బయ్యక్కపేట వాసులు చెప్పడంతో జాతరను మేడారంలో జరుపుతున్నారు. మేడారానికి ఈశాన్యంలో జంపన్నవాగు ఒడ్డున చిలకల గుట్ట ఉంటుంది. ఈ గుట్టపైన ఓ రహస్య స్థలంలో సమ్మక్క తల్లి ఉంటుంది. జాతర జరిగే 3 రోజులు మినహా మిగిలిన రోజుల్లో సమ్మక్క ఈ గుట్టపైనే ఉంటుంది. దానితో గిరిజనులు ఈ గుట్టను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ గుట్టపైకి గిరిజన పూజారులు తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ఈ గుట్ట పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం 1 కోటి రూపాయల వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తోంది.
మండలంలో పూనుగొండ్లు గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మేడారానికి తీసుకువస్తారు. పెనక వంశ పడిగిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చిరామయ్య అనే పూజారి పూనుగొండ్లు గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు 40 కిలోమీటర్లు పగిడిద్దరాజును కాలినడకన వడ్డేలు తీసుకొస్తారు. మేడారం సమ్మక్క సారాలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్వి చెట్టును ఎంతో మహిమగలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమివ్వడమే కాకుండా భక్తులు మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్క తల్లి భర్తకు కళ్ళు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టుపైనే ఉంచిందంటారు. తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామ పంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. సారాలమ్మ ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారాలమ్మను ఆదివాసీ పూజారులు తీసుకువస్తారు. మొత్తం ఈ ఊరి జనాభా 242 మాత్రమే ఉంటుంది. ఈ గ్రామం ప్రజలు ఏం చేయాలన్నా సారాలమ్మ ఆశీర్వాదం తప్పనిసరిగా తీసుకుంటుంటారు. అదో గిరిజన జాతర, మహాజాతర. జాతరంటే మామూలు జాతర కాదు. కోట్లాది మంది తరలివచ్చే భక్తజనం వేడుక. 2 ఏళ్లకోసారి వనం వదిలి జనంలోకి కదులొచ్చే దేవర. ప్రకృతినే దైవంగా పూజిస్తూ చెల్లించే మొక్కుబడుల ముచ్చట మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ తల్లులు ఈ పేర్లు వింటేనే ఎన్నో తనువులు పులకరించిపోతాయి. మరెన్నో హృదయాలలో భక్తి తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. కీకారణ్యాన్ని జనాసంద్రంగా మార్చే దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి. అడుగడుగున భక్తకోటి మొక్కుబడులు అమ్మల పలకరింపులను గుర్తు చేస్తాయి. వరంగల్ జిల్లా కాకతీయుల కట్టడాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చారిత్రక ప్రదేశం. ఈ జిల్లాలో ఓ మారుమూల కారడవిలో 4 రోజులు జనసంద్రం ఉప్పొంగుతుంది. మైమల తల్లి సమ్మక్క కొండ కోనల్లు వెలసింది సమ్మక్క కోయ రాజమందు సమ్మక్క కోటి మహత్తర చారిత్రక నేపథ్యం కలిగిన మేడారం సమ్మక్క సారాలమ్మలు మనపుర ఆత్మలు. చరిత్రలో సామాన్య జనం కోసం పోరాడి దేవతలైన మహిమాన్వితులు మరెక్కడా కనిపించరు. ప్రకృతిలో ఇలాంటి వనదేవతల ఆరాధన మరే ప్రాంతంలో ఉండదు. విగ్రహాలు లేని వీర వనితలు వీరు. కేవలం చిహ్నాల రూపంలో వెదురు వనాల్లో నుంచే గద్దెనెక్కే 2 దేవతామూర్తులు సమ్మక్క సారాలమ్మల వీరత్వానికి దైవత్వానికి ప్రతీకలై మొక్కులు తీర్చుకునేందుకు ఆదివాసీ గిరిజనులు భక్తితో ప్రణమిల్లడం మరపురాని మధురానుభూతి. సమ్మక్క సారాలమ్మల వీరత్వానికి ఎదురుకొళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీసుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకొళ్లతో ఆహ్వానం పలుకుతారు. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనస్సారా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని వేడుకుంటారు. జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకొళ్లు సందడే కనిపిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకొని ఆరగిస్తారు. పూలదండలే అమ్మ సమ్మక్క తల్లి కోటొక్క దండాలే. ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కనిపిస్తుంది. తమ వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని, కానుకలు వేయాల్సిన అవసరం లేదని, ఆ తల్లులే చౌకగా ఉండే బెల్లం ముక్కలను ఇష్టపడతారని ఆదివాసీయులు అంటారు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని, దేవుని వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకొని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మేడారం జాతర సమయంలో బెల్లం గిరాకీ అధికంగా ఉంటుంది. గద్దెలు వద్ద టన్నుల కొద్దీ బంగారం పేరుకుపోతుంది.
పసుపు కుంకుమలు భక్తుల పాదపు జంపన్న వాగులో అబ్బియా నా తల్లి సమ్మక్క అబ్బియా అంటూ శివసత్తులు పూనకాలు పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకొని చేసే హంగామా భక్తులను సంబరాలకు గురిచేస్తోంది. ఆడవారే కాదు మగవారు కూడా సిగాలు ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతి జాతరకు వస్తారు. వీరంతా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి పసుపుతో అలంకరించుకుంటారు. వీరకోలాను చేతబట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు. భక్తిభావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి. సమ్మక్క తల్లి కోటొక్క దండాలే మాయమ్మ సారక్క నీకు నూటొక్క పూల దండలే. అతి పురాతనమైన ఆదివాసీల పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం, జీవనం కోసం జరిగాయి. సుమారు 800 సంవత్సరాలకు పూర్వం కాకతీయుల పాలనలో కీకారణ్యంలో ఆదివాసీ బిడ్డలు పరాధీనత నుంచి స్వేచ్ఛాయుతమైన స్వయం పాలన కోసం ఉద్యమించారు. ఆదిమ కోయజాతి వీరవనితలు సమ్మక్క సారలమ్మలు కాకతీయుల సైన్యంతో పోరాడి త్యాగాలు చేసి గిరిజన జాతిలో చెరగని ముద్ర వేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ బిడ్డలు స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించారు. ఆంధ్ర వలస పాలకుల నుంచి తెలంగాణను విముక్తి చేసుకొని ప్రత్యేక రాష్ట్రాన్ని ఆవిర్భవింపచేసుకోవడం స్ఫూర్తిప్రదాయకం. ఓరుగల్లు రాజధానిగా క్రీస్తు శకం 1087 నుండి క్రీస్తు శకం 1323 వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించాడు. పన్ను కట్టడానికి పగిడిద్దరాజు నిరాకరించడంతో ఆయన మీద యుద్ధం ప్రకటించాడు ప్రతాపరుద్రుడు. అది గమనించిన పగిడిద్దరాజు కుమార్తె నాగులమ్మ, అల్లుడు గోవిందరాజు, కుమారుడు జంపన్నలతో కలిసి కాకతీయ సైన్యంపై తిరుగుబాటు చేస్తారు. సంపెంగవాగు దగ్గర జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడిన జంపన్న వీరమరణం పొందుతాడు. దీంతో ఆయన రక్తంతో వాగు ఎర్రబారుతోంది. అలా ఎర్రబారిన వాగును నేడు జంపన్న వాగుగా పిలుస్తారు. కాకతీయుల వంటి రాజులను ఎదిరించి సమ్మక్క, సారక్క, పడిగిద్దరాజులతో పాటు వారి కుటుంబమంతా వీరమరణం పొందింది. అలా మరణించిన గిరిజన వీరులను నేడు గిరిజనులు దేవతలుగా పూజిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలోని పొలవాసను 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. వేట కోసం అడవికి వెళ్లిన ఆయనకు పులుల సంరక్షణలో దివ్య కాంతులతో ఉన్న బాలిక కనిపించగా తెచ్చి సమ్మక్క అని పేరు పెట్టాడు. ఆ పసిపాప రాగానే అన్నీ శోభలే జరిగాయి. సమ్మక్క మేడారాన్ని పరిపాలించే పడిగిద్దరాజును వివాహమాడింది. వీరికి సారాలమ్మ, నాగులమ్మ కుమార్తెలు, జంపన్న కుమారుడు. సారాలమ్మకు గోవిందరాజులతో పెళ్లి జరిగింది. కాకతీయ రాజు రుద్రదేవుడితో సమ్మక్క యుద్ధం చేస్తుంది. సమ్మక్క వీరోచిత పోరాట దాటికి తట్టుకోలేని శత్రువులు వెనుక నుంచి బల్లెంతో పొడిచారు. శత్రువును హతమార్చుతూ మేడారానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవృక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న బరిణె కనిపించింది. ఈ బరిణె సమ్మక్కగా గిరిజనులు జాతర చేసుకుంటున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు చిన్న విరామం తీసుకుందాం. కొండల్లో కొలువైన కోయ దేవరా, మా తెలంగాణను కాచేసి